మరి మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ రొచ్చులోకి దించడం ఎందుకు, కోచింగ్ సెంటర్లోకి వెళ్ళడం ఎందుకు, 4 ఏళ్ళు కష్టపడి చదవడం ఎందుకు, చదివిన తర్వాత మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తే తర్వాత డిప్రెషన్ అవడం మంచిదా? కాదు కదండి. ముందే తెలుసుకోవాలి కదా. నిజంగా పనికొస్తే నేను ఎంకరేజ్ చేసేవాడిని. అందరినీ నేను డిస్కరేజ్ చేసేసి మనిషిని కాదండి. ఫిట్ అవుతాడు అనుకున్నవాడిని ఎంకరేజ్ చేస్తా. ఎందుకని ఆ గేమ్ గెలవాలాడు. ఓడిపోయే గేమ్ ఆడకూడదు, గెలిచే గేమ్ ఆడాలి. ఓడిపోయే గేమ్ ఆడతాడు ఎవడన్నా, మనిషి అన్నవాడు ఎవడన్నా? మన బుర్ర తక్కువ జనాలు ఆడతారు. సో ఏది ఓడిపోయే గేమ్, ఏది గెలిచే గేమ్ అనేది అసెస్మెంట్ చేసే విధానంలోనే చెప్తూ ఉంటానండి. మోటివేషన్ అన్నది కాదు, కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకు ఇప్పుడు మోటివేషన్ అంటే ఏంటంటే, ఇంకా మీకు భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనంటే, ఇప్పుడు మాస్టర్ మైండ్ సెట్ వచ్చి చార్టెడ్ అకౌంట్ మంచిది, మీరు ఫెయిల్ అయినా 50,000 వస్తుంది, పాస్ అయితే 1,00,000 రూపాయలు వస్తుంది, మీకు తిరగలేని లైఫ్ అని చెప్పేసి మోటివేట్ చేసి వీడియోలు చేసేసి ఇచ్చేస్తున్నారు కదా, దాన్ని మోటివేషన్ అంటారు. రాంగ్ మోటివేషన్. ఓకే. ఎగ్జైట్ అయిపోయి మోటివేట్ చేసేస్తారు వాళ్ళు. సివిల్ సర్వీస్ వచ్చి మీరు తిరుగులేదు, అడుక్కునేవాడు అయిపోయాడు సివిల్ సర్వీసు, రైల్వే కూలీ కింద పనిచేస్తున్న కేరళ వాడు అయిపోయాడు, నెట్ కూడా లేనటువంటి ఒక అమ్మాయి రాజస్థాన్లో ఒక అమ్మాయి ఆల్ ఇండియా 2వ ర్యాంక్ వచ్చింది, ఎక్కడో BA చదివినటువంటి ఎక్కడో పూణేలో BA చదివిన పిల్లకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టేనాడా బేగ్ అని చెప్పేసి గట్టిగా వాగేసి గట్టిగా మాట్లాడేసి ఇన్స్పైర్ చేసేస్తే దాన్ని మోటివేషన్ అంటారు. తప్పది, చేయకూడదు. అలాగా తెలియని ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్లో పడిపోతారు వెళ్ళి. లేకపోతే IIT యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు, నీకేమీ రాకపోయినా పర్లేదు, నీకు ఫండమెంటల్స్ రాకపోయినా పర్లేదు, నీకు IIT ర్యాంక్ వస్తుందని చెప్పి అబద్ధాలు చెప్పి బెంచ్ సర్కిల్ సెంటర్లోనో లేకపోతే విజయవాడలోనో వైజాగ్లోనో ఇక్కడ చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో వేసి 500 మందిని క్లాస్ రూమ్లో వేసి ఫైనల్కి 2-3 ర్యాంకులు వచ్చి మిగతా వాళ్ళు రోడ్ల మీద వదిలేస్తున్నారు చూసారా, దాన్ని మోటివేషన్ అంటారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసేదాన్ని మోటివేషన్ అంటారు. మీ ప్రతి ఇన్స్టిట్యూట్ చేసేది మోటివేషనే, కంప్లీట్గా రాంగ్గా వాళ్ళ దాన్ని ఎగ్జైట్ క్రియేట్ అయ్యి కొంత ఎమోషనల్ బిల్డ్ చేసి చేయడం జరుగుతుందండి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎమోషను రియాలిటీ డిఫరెంట్ ఉంటాయి.